హలో స్టూడెంట్స్, ఈరోజు మనం కంప్యూటర్లో ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ని సింపుల్గా చూద్దాం. దాని పేరు సాఫ్ట్వేర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ లెసన్లో మనం సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలుసుకుంటాం, ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూస్తాం, అండ్ విండోస్, లినక్స్ లాంటి ఓఎస్ల గురించి, ఇంకా మన సిస్టమ్ని బాగా మెయింటైన్ చేయడం ఎలానో నేర్చుకుంటాం. లెట్స్ స్టార్ట్. మన ప్లాన్ ఏంటంటే, ముందుగా మనం సాఫ్ట్వేర్లో ఉన్న 3 మెయిన్ టైప్స్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత కంప్యూటర్కి మేనేజర్ లాంటి ఆపరేటింగ్ సిస్టంలోకి వెళ్తాం. అక్కడ నుంచి విండోస్, లినక్స్, మ్యాక్ ఓఎస్ లాంటి పెద్ద ఓఎస్ల గురించి తెలుసుకుని, లాస్ట్కి ఇవన్నీ కలిసి మన కంప్యూటర్ని ఎలా రన్ చేస్తాయో చూద్దాం. ఫస్ట్ మనం బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. అసలు ఈ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అది ఒక ఇన్స్ట్రక్షన్ సెట్. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఒక జీవంలేని ఎలక్ట్రానిక్స్ బాక్స్ని మనం రోజు యూజ్ చేసే ఒక పవర్ఫుల్ టూల్గా మార్చుతాయి. బేసిక్గా సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే అది కంప్యూటర్కి ఒక బ్రెయిన్ లాంటిది, బాడీకి ఏం చేయాలో చెప్పినట్టు. ఇవి లేకుండా మీ పవర్ఫుల్ కంప్యూటర్ కూడా ఒక పని చెయ్యలేని మెషిన్, కేవలం ఒక ఎంటీ బాక్స్ అంతే. ఫస్ట్ టైప్ మనకి బాగా తెలిసిన అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇవి మనం డైరెక్ట్గా యూజ్ చేసే ప్రోగ్రామ్స్. అంటే క్రోమ్లో బ్రౌజింగ్ చేయడానికి, వర్డ్లో డాక్యుమెంట్ రాయడానికి, లేదా గేమ్స్ ఆడటానికి. ఇవన్నీ మన డైలీ టూల్స్ అన్నమాట. దీని వెనకాల పనిచేసేది సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇది కంప్యూటర్కి ఫౌండేషన్ లాంటిది. హార్డ్వేర్ని మేనేజ్ చేస్తూ మన అప్లికేషన్స్ రన్ అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది. మీ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్, మ్యాక్ ఓఎస్ ఆర్ ఆండ్రాయిడ్ ఇదే సిస్టమ్ సాఫ్ట్వేర్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది లేకపోతే మీ యాప్స్ అసలు ఓపెన్ కూడా అవ్వవు. ఇంకా ఫైనల్గా యుటిలిటీ సాఫ్ట్వేర్. దీన్ని మన సిస్టమ్ యొక్క మెయింటెనెన్స్ క్రూ అనుకోవచ్చు. యాంటీవైరస్, డిస్క్ క్లీనప్ టూల్స్ మరియు బ్యాకప్ సాఫ్ట్వేర్ లాంటి ప్రోగ్రామ్స్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూ మన కంప్యూటర్ని ప్రొటెక్ట్ చేసి, మెయింటైన్ చేస్తూ హెల్దీగా ఉంచుతాయి. ఇప్పుడు మనం కంప్యూటర్లోనే అత్యంత ముఖ్యమైన సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం. అదే ఆపరేటింగ్ సిస్టమ్, షార్ట్గా ఓఎస్. ఈ ఎనాలజీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓఎస్ అంటే కంప్యూటర్కి మేనేజర్, ఒక స్కూల్ ప్రిన్సిపల్. స్టూడెంట్స్, టీచర్స్ మరియు అన్ని విషయాల్ని ఎలా చూసుకుంటారో, ఓఎస్ కూడా కంప్యూటర్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కంట్రోల్ చేస్తుంది, అన్నీ కలిసి పనిచేసేలా చూస్తుంది. సో ఈ మేనేజర్ అసలు ఏం పనిచేస్తాడు? ప్రాసెస్ మేనేజ్మెంట్ ద్వారా ఒకేసారి చాలా ప్రోగ్రామ్స్ని రన్ చేస్తాడు. మెమరీ మేనేజ్మెంట్తో ర్యామ్ని ప్రోగ్రామ్స్కి అలోకేట్ చేస్తాడు. హార్డ్వేర్ కంట్రోల్తో ప్రింటర్ లాంటి డివైసెస్తో మాట్లాడతాడు. ఇంకా సెక్యూరిటీతో మన సిస్టమ్ని ప్రొటెక్ట్ చేస్తాడు. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం చాలా పెద్ద పని. ఓకే, ఆసమ్స్ చేస్తుండూ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు డెస్క్టాప్ మరియు మొబైల్లో ఉన్న కొన్ని పాపులర్ ప్లేయర్స్ని కలుద్దాం. First, Microsoft Windows. Worldలో the most popular desktop OS. అందులో ఫైల్ ఎక్స్ప్లోరర్తో మనం ఫైల్స్ని మేనేజ్ చేసాం, ఇంకా కంట్రోల్ ప్యానెల్ or settings యాప్తో సిస్టమ్ని మనకి కావలసినట్టు మార్చుకుంటాం. నెక్స్ట్ లినక్స్. తర్వాతది లినక్స్. ఇదొక ఓపెన్ సోర్స్ శక్తివంతమైన ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ లేదా మ్యాక్ ఓఎస్ లాగా కాకుండా లినక్స్లో చాలా వెర్షన్లు ఉంటాయి. వాటిని డిస్ట్రోలు అంటారు. ఉబుంటు లేదా ఫెడోరా వంటి పేర్లు మీరు వినే ఉంటారు. దీనిలో కమాండ్ లైన్, టెర్మినల్ చాలా శక్తివంతంగా ఉంటుంది, మరియు ఫైల్ అనుమతుల వల్ల భద్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. హువా. ఇంకా యాపిల్ ఎకోసిస్టంలో మ్యాకోఎస్ ఉంటుంది. దీన్ని క్లీన్ యూజర్ ఇంటర్ఫేస్కి చాలా ఫేమస్. ఫైల్ మేనేజ్మెంట్ ఫైండర్తో చేస్తాం, ఇంకా అన్ని సిస్టమ్ కంట్రోల్స్ సిస్టమ్ సెట్టింగ్స్లో నీట్గా ఆర్గనైజ్ చేసి ఉంటాయి. మొబైల్ని మార్చిపోకూడదు. ఇక్కడ 2 పెద్ద ప్లేయర్స్ ఉన్నాయి. ఒకటి గూగుల్స్ ఆండ్రాయిడ్, ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి చాలా కస్టమైజేషన్ చేయొచ్చు. ఇంకొకటి యాపిల్స్ ఐఓఎస్, ఇది క్లోజ్డ్ ఈకోసిస్టమ్, కానీ సెక్యూరిటీ అండ్ ఆప్టిమైజేషన్లో దీనే సాటి. మన ఫైనల్ సెక్షన్లో కంప్యూటర్ని రోజువారీ పనిలో స్మూత్గా నడిపడానికి కావలసిన కొన్ని ప్రాక్టికల్ విషయాలు చూద్దాం. ఇప్పుడు డ్రైవర్స్ గురించి మాట్లాడుకుందాం. డ్రైవర్ని ఒక ట్రాన్స్లేటర్లా అనుకోండి. ఇదొక స్పెషల్ సాఫ్ట్వేర్ మన ఆపరేటింగ్ సిస్టమ్కి, ప్రింటర్ లేదా గ్రాఫిక్స్ కార్డ్ లాంటి హార్డ్వేర్ డివైసెస్తో మాట్లాడటానికి హెల్ప్ చేస్తుంది. సింపుల్గా వాళ్ల మధ్య కమ్యూనికేషన్ని సెట్ చేస్తుంది. డ్రైవర్స్ ఎంత ఇంపార్టెంట్. డ్రైవర్ లేకపోతే ఆ డివైస్ అసలు పని చెయ్యదు. అది అవుట్డేటెడ్ అయితే పర్ఫార్మెన్స్ తగ్గిపోవచ్చు లేదా సిస్టమ్ క్రాష్ అవ్వచ్చు. ఇంకా రాంగ్ డ్రైవర్ ఇన్స్టాల్ చేస్తే చాలా ఎర్రర్స్ వస్తాయి. సో కరెక్ట్ అండ్ అప్డేటెడ్ డ్రైవర్ ఉండటం చాలా ముఖ్యం. మన సిస్టంలో ప్రతి సాఫ్ట్వేర్కి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. ఫస్ట్ మనం దాన్ని ఒక ఫైల్ ఆర్ యాప్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేస్తాం. టైం టు టైం దానికి అప్డేట్స్ అండ్ ప్యాచెస్ వస్తాయి. ఫైనల్గా అది అవసరం లేనప్పుడు అన్ఇన్స్టాలర్తో సేఫ్లీ రిమూవ్ చేస్తాం. ఇదే మనల్ని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్కి తీసుకొస్తుంది. ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినా అసలు ఈ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అంతా ఇంపార్టెంట్ ఎందుకు?
ఆన్సర్ ఇక్కడే ఉంది. బగ్స్ ఫిక్స్ చేయడం ఆర్ కొత్త ఫీచర్స్ యాడ్ చేయడం కన్నా ఈ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ ప్యాచెస్ మాల్వేర్ మరియు హ్యాకర్స్ నుంచి మన సిస్టమ్కి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లాగా పనిచేస్తాయి. అవి సెక్యూరిటీ హోల్స్ని క్లోజ్ చేస్తాయి. సో ఈ లెసన్ నుంచి మనం తీసుకెళ్లాల్సిన కీ మెసేజ్ ఏంటి? మీ కంప్యూటర్ హెల్త్ అండ్ సెక్యూరిటీ మీ చేతుల్లోనే ఉంది. ఈ బేసిక్స్ని అర్థం చేసుకుంటే మీరు ఇంకా బెటర్గా మీ సిస్టమ్ని చూసుకోగలరు. మీరు చేయగలిగే సింపుల్ కానీ మోస్ట్ పవర్ఫుల్ పని ఒకటే. మీ సిస్టమ్ని అప్డేటెడ్గా ఉంచుకోండి, ఇంకా సెక్యూర్గా ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.